ఇక వీని పనిలో వీడున్నాడు. ఇక అసెంట్ భూమిలో హెరైజ్డ్ బిల్డింగ్స్ చూడు, అసెంట్ భూముల్లో హైరైజ్ బిల్డింగ్ కారామెట్లో కొనుగోలు చేశామంటున్న బిల్డర్స్. అక్కడ గజం భూమి 3 లక్షల పైమాటే. ఫిర్యాదులు వస్తే నోటీసులతో సరిపెట్టిన డిప్యూటీ కలెక్టర్. అంగీకరించిన చర్యలకు అధికారులు వెనుకడుగులు. ప్రశ్నించే వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆఫీసర్లు. అన్ని ప్రాంతాలకు ఒకే తరహా న్యాయం ఉండాలంటున్న ప్రజలు. సార్ మరి ఇది కనబడతలేదా? సర్కార్కి ఏమైనా కనబడట్లేదా? ఇది అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులకు కనబడతలేదా? జిహెచ్ఎంసీ అధికారులకు సోయి లేదా? మరి ఇది అసెంట్ భూమి అయినప్పుడు, మరి అంత కాస్ట్లీ ల్యాండ్ అయినప్పుడు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం పోయి బుల్డోజర్లు వేసుకొని ఆదివారం శనివారం పోయి ఆ బొక్కెలతో ఇట్లా నెట్టేస్తున్నాం కదా, పోయి జేసీబీలో బొక్కెలతో ఇట్లా నెట్టి వాళ్ళ కూలగొట్టొస్తున్నాం కదా. మరి ఇవి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీస్ మీ కళ్ళకి ఎందుకు కనబడట్లేదు? ప్రభుత్వ భూమిలో అసెంట్ భూములలో ఇంత దర్జాగా ఆకాశానికి తాకేలాగా కడుతున్నటువంటి బిల్డింగ్ ఎందుకు కనబడట్లేదు వీళ్ళకు? ఇగో ఇదే కానామెట్లో అసెంట్ భూమిలో హెరైజ్డ్ కమర్షియల్ భవన నిర్మాణాలు ఇట్లా కడతా ఉన్నారు. అభివృద్ధికి ఐటీ సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్ షేర్లింగంపల్లి. ఇక్కడి గజం భూమి ధర 3 లక్షల వరకు ఉంటుంది. గత ప్రభుత్వం అసెంట్ భూములను వేలం వేస్తే ఎకరం 60 కోట్ల వరకు వచ్చింది గతంలో. ఐటీ సంస్థలు, స్టార్ హోటల్స్ కొలువుదీరా మాదాపూర్ ప్రాంతంలో సైతం భూములకు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో దానికి ఆనుకునే ఉన్న కానామెట్లోని అసెంట్ ల్యాండ్స్ కు వాల్యూ పెరిగింది. ఇది అదనంగా ఇక్కడ కొందరు వాటిని కొనుగోలు చేశామంటున్నారు. ఫలితంగా హైటెక్ సిటీ దగ్గరలోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ అసెంట్ భూములు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. విచ్చలవిడిగా భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అంతా తెలిసిన షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం నోటీసులతో సరిపెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రాంతాలకు వెళ్తున్న హైడ్రా ఇక్కడ మాత్రం ఎందుకు అడుగు పెట్టడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసెంట్ భూముల విషయంలో అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండాలి, కానీ ఇప్పుడు ఇక్కడ కొత్త రకమైనటువంటి చట్టం ఏంటిదనేది స్థానికులు నిలదీస్తా ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి ప్రదీప్, వీళ్ళిద్దరి ప్రమేయంతో అక్కడ ఉన్నటువంటి వీడు రెచ్చిపోతా ఉన్నాడా అంటే దీని వెనుకాల ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. రాజకీయ సంబంధించినటువంటి నాయకులు అన్నదండలు లేని ఇటువంటి కబ్జాలు, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్లు కబ్జాలకు గురయ్యేటువంటి అవకాశం 100% లేదు. పొలిటికల్ ఇమేజ్ తోటే మొత్తం అంతా కూడా ఇటువంటి దందాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళే ఎక్కువ కనబడతా ఉంటారు. మొక్కుబడిగా నోటీసులు ఇచ్చినట్ట షేర్లింగంపల్లి మండలం కానామెట్ సర్వే నెంబర్ 41/5, 43, 45, 46, 50, 58, 59, 60, 64లోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. నకిలీ బోగస్ పత్రాలతో వీటిని సొంతం చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏ ఆధారాలతో ప్రభుత్వ భూములను తమవిగా క్లెయిమ్ చేస్తున్నారో సెప్టెంబర్ 3వ తేదీలోగా డాక్యుమెంట్లు సమర్పించాలని షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నోటీసులు జారీ చేశారు. ఇందులో ప్రభుత్వ భూములను గోటూరి అమర్నాథ్ రెడ్డి అన్యాక్రాంతం చేస్తున్నట్లు ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్లు లేఖ నెంబర్ 1002/2005 తేదీ 25వ తారీఖు 8వ నెల 2025 పేర్కొన్నారు. అది కూడా ఉప్పల్ శ్రీకాంత్ గౌడ్ 2 సార్లు ఫిర్యాదు చేయడం వల్ల నోటీస్ ఇచ్చినట్టుగా రెఫరెన్స్ లో ప్రస్తావించారు. అంటే ప్రభుత్వ అసెండు యుఎల్సి ల్యాండ్స్ ను కాపాడే బాధ్యత అధికారులకు కాదా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతా ఉన్నది. అది ప్రభుత్వానిదే. రెవెన్యూ రికార్డుల ప్రకారం కానామెట్ సర్వే నెంబర్ 41లోని మొత్తం 252.24 ఎకరాలు నమోదైంది. అదంతా ప్రభుత్వానిదే. సర్వే ల్యాండ్స్ రికార్డులో ఏడీ లేక 08/2567/93 షేర్లింగంపల్లి తహసీల్దార్ లేఖ నెంబర్ 449/93 తేదీ 1వ తారీఖు 7వ నెల 1993 ప్రకారం సర్వే నెంబర్ 45841లో మస్తాక్ హుస్సేన్ మరో 6గురికి లవోని పట్టాలు ఉన్నాయంటూ వారికి అనుకూలంగా సర్వే ల్యాండ్స్ రికార్డులు ఏడీ సప్లిమెంటరీ సెట్ఫార్ ను జారీ చేశారు. దీంతో సిసిఎల్ఏ అపెక్స్ డైరెక్టర్ దగ్గర కేసు వేశారు. ఎక్స్ సర్వీస్ మెన్లకు లావణి పట్టాలు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. 1992-93లో కేవలం జిరాక్స్ లావణి పట్టాలు, ఈ ఫైల్ నెంబర్ ఇవంతా కూడా వేసిండు. సో ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటిదే భూమి అని చెప్పేసి అంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా అన్ని రికార్డులలో ప్రభుత్వ భూమి ఇది అసెంట్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా ఎందుకు దీనికి చర్యలు తీసుకుంటలేరు? ఇగో మీకెందుకు అంటున్న అధికారులట ప్రజా ప్రయోజనాల కోసం చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో వేలాది ఎకరాల అసెంట్ భూములను ప్రభుత్వం సేకరిస్తున్నది. పలు ప్రాజెక్టులను డిజైన్ చేసింది. అయితే హైటెక్ సిటీకి పక్కనే ఉన్న అసెంట్ ల్యాండ్స్ లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. కానామెట్లోని అసెంట్ ల్యాండ్స్ లో అక్రమ నిర్మాణాలకు పునాది రాళ్లు పడ్డప్పటి నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయినా రెవెన్యూ యంత్రాంగం తమకేం పట్టినట్టుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే నెలల కాలంలోనే బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి.
తాజాగా కూడా అనేక నిర్మాణాలు పునాది దశలో ఉన్నప్పటికీ కూడా ఫిర్యాదు చేస్తే పూర్తయ్యే వరకు నోటీసులతో కాలయాపన చేస్తున్నారు. సిటీకి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే అసైన్ పట్టాదారులకు హైటెక్ సిటీకి పక్కనే ఉన్న అసైన్ పట్టాదారులకు మధ్య వ్యత్యాసం ఎందుకున్నదో అధికారులు చెప్పాలి. కానబెట్టి వాళ్ళు అమ్ముకోవచ్చు, కానీ మొయినాబాద్ షాబాద్ మండల పేద దళిత బహుజన అసైన్ రైతులు మాత్రం ప్రభుత్వానికి అప్పగించి నామమాత్రం నష్టపరిహారం పొందాలా అని అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వివరాన్ని మీడియా ప్రశ్నిస్తే షేర్లింగంపల్లి డీటీ ప్రదీప్, డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ కేవలం నోటీసులకు పరిమితం అవుతున్న అంశంపై మాట్లాడితే మీకెందుకు అని చెప్పేసి అంటే మీకెందుకు అని చెప్తున్నారు. సామాన్యమైనటువంటి ప్రజలకు బాగా బాధ్యత ఉంటుంది అంటే ప్రశ్నిస్తే మీకెందుకు, మరి 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 మీరెందుకున్నది, మీరెందుకున్నది వాళ్ళకు ఆ రకమైనటువంటి ఫిర్యాదు వచ్చేంత వరకు మీరు ఎందుకు చూస్తున్నారు? ఫిర్యాదు అందగానే కనీసం పోయి అక్కడ ఎంక్వైరీ చేయాలి కదా. పునాది అప్పటి నుంచి పునాది రోజు నోటీస్ ఇస్తే మళ్ళీ బిల్డింగ్లు అయిపోయి మొత్తం అంతా కూడా ఫినిష్ అయిపోయినంత వరకు కూడా మళ్ళీ నోటీసులతో ఉంటాయి సరిపెట్టుడు. ఇంకో ఇటువంటి దందాగా రోజు సాగుతూ ఉన్నది. ఎందుకంటే 5 ల్యాండ్స్ కదా, దీంట్లో చాలా పెద్ద వాళ్ళ హస్తం 100% ఉంటుంది.